హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ ఎండు తునకలతో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి వచ్చేసి మటన్ని ఎండబెట్టుకుంటే ఇలా రెడీ అవుతాయి వితౌట్ బోన్స్. వీటిని మనము 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ పోసుకున్నా కానీ సరిపోతుంది. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. వీటిని ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారండి. ఒక సైడ్ ఎండు తునకలని, వట్టి తునకలని అలా పిలుస్తారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ విధంగా అవుతాయి బాగా నానినట్లయితే. టమాటాలు వచ్చేసి 1/2 కేజీకి ఒక 2 టమాటాలు ఎక్స్ట్రా ఉంటాయండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చిని తీసుకోవాలండి. ఇవి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను 4 తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న మిర్చి స్పైసీ తక్కువగా ఉంటే ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చండి. చీలికలుగా కట్ చేసుకోవాలండి, రౌండ్గా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు అల్లము వెల్లుల్లి, అల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వెల్లుల్లి ఒక 3 రెబ్బలు తీసుకోవాలి. కొబ్బరి కొంచెం తీసుకొని అన్నీ మిక్సీ జార్లో వేసుకొని సరిపోయినంత వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనము మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వీడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు మనం ఇంతకుముందు నానపెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మంటని మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అన్నట్టు మీరు ఈ కర్రీ ఇంతకు ముందే తింటే కామెంట్ చేయండి. ఈ విధంగా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు కారం 1 స్పూన్ వేసుకోవాలండి. ఈ కర్రీలో కరివేపాకు వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ మొత్తం బాగా బయటికి వచ్చేసిన తర్వాత ఇంతకుముందు మనము మిక్సీ చేసుకున్న పేస్ట్ జార్ ఉంది కదండి, ఆ జార్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం మంట మీద ముక్క మొత్తం బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలండి. మనకి ముక్క మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెము ఆయిల్ బయటకు వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా ఫైనల్గా కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. మనకి ఈ కర్రీలో వచ్చేసి పచ్చిమిర్చి ఎక్కువ కారం తక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అదే హెల్త్కి కూడా మంచిది. మనకి కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వచ్చేసి రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.